హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మనం అందరం కూడా ఒక చిన్న గేమ్ ఆడతామా? ఒక క్వశ్చన్ అడగనా ఫస్ట్ మీ అందరినీ. ఒకవేళ మనము ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటారు కదా, అటు వెళ్ళొద్దండి ఇటు వెళ్ళొద్దండి అని. కానీ మనం వాళ్ళు చెప్పిన మాట అస్సలు వినం కదా. వాళ్ళు చెప్పిన మాట వినకుండా మనం ఇష్టమైన దారిలో మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ అట్లా వెళ్ళిపోయిన పరిస్థితిలో మనం తప్పిపోయామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? మీరు ఒక్కరే ఉంటారు, మీరు అప్పుడు తప్పిపోతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? ఎవరు మీకు దారిని చూపిస్తారు? ఎవరైనా దారి చూపిస్తారని ఎదురు చూస్తూ వస్తారా? చెప్పండి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఏది సరైన దారో తెలియక అయోమయం వస్తుంది. కానీ మనకు ఒక మంచి వార్త ఉంది తెలుసా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు స్వయంగా ఇలా చెప్తూ వచ్చారు. ఏమని తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును అని. యోహాను సువార్త 14:6. ఎంత అద్భుతమైన మాట కదా, భలే ఉంది కదా. ఈరోజు ఈ అందమైన మెమొరీ వర్డ్స్ని మనం ఒక చాలా సింపుల్ పేపర్ క్రాఫ్ట్ ద్వారా నేర్చుకుందాం. ఇది చిన్న పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తారు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి కలర్ పేపర్స్ కానీ, వైట్ పేపర్స్, పెన్సిల్స్, కలర్స్, కత్తెర, గమ్ అన్నీ కూడా తీసుకొని సిద్ధంగా పెట్టుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో ఈ వాక్యాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. మీరు కూడా నాతో పాటు గట్టిగా చెప్పాలి. అయితే చిల్డ్రన్, యేసు చూపించే నిజమైన మార్గాన్ని నేర్చుకుంటూ మన యోహాను సువార్త 14:6లో ఉన్న పేపర్ క్రాఫ్ట్ని ఆనందంగా మనము ప్రారంభిద్దాం. ఇప్పటికే మనము ఐ లెటర్ వరకు మనము పేపర్ క్రాఫ్ట్స్ అన్నీ చేస్తూ వచ్చాం కదా. ఐ లెటర్ వరకు, ఏ నుంచి ఐ లెటర్ వరకు మెమొరీ వర్డ్స్ ఉన్న వాటన్నిటికి కూడా మనం పేపర్ క్రాఫ్ట్ చేస్తూ వచ్చాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే జే లెటర్తో చేస్తున్నాం. మరి జే లెటర్తో ఏముంది మెమొరీ వర్డ్స్? ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా, జాన్ 14:6లో ఉంది. ఏముందో తెలుసా మీ అందరికీ? జీసస్ saith unto him, I am the way, the truth and the life. No man cometh unto the Father but by me. ఈ మెమొరీ వర్డ్స్కి మనం చక్కగా ఇప్పుడు పేపర్ క్రాఫ్ట్ని ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ వైట్ కలర్ పేపర్ని తీసుకుంటున్నాను. మీకు ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ పేపర్ని తీసుకోండి. ఇలా వైట్ పేపర్ తీసుకొని చాలా సింపుల్, మనం ఫాస్ట్గా చేసేద్దాం. ఓకేనా? ఇలా వైట్ కలర్ పేపర్ని తీసుకొని ఇలా కొంచెం ఇలా ఫోల్డ్ చేయండి. చాలా సింపుల్, చాలా చిన్న క్రాఫ్ట్ ఇది. త్వరగా మనము చేసేస్తాం. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా హాఫ్ వరకు టేర్ చేయండి. ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా దీన్ని ఇలా హాఫ్కి మాత్రమే టేర్ చేయండి. ఫాస్ట్ చేయండి. ఎంతమంది చేస్తున్నారు నాతో పాటు? నాన్న చూడండి, ఇప్పుడు నేను టేర్ చేశాను కదా. ఇగో ఈ పేపర్ నేను టేర్ చేశాను కదా. ఇప్పుడు ఈ పేపర్ మీద ఈ పైన ఉంది కదా, ఈ పైన టాప్లో స్టార్టింగ్లో పెద్ద క్రాస్ని వేయండి. ఓకేనా? ఒక క్రాస్ని వేయండి ఇక్కడ. నాన్న ఇలా మనం క్రాస్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇలా నీట్గా ఇలా వేయండి. ఇలా కంప్లీట్ అయిందా? ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వేయండి. ఇలా వేసిన తర్వాత మిడిల్లో ఇలా వేయండి. సింపుల్ పేపర్ క్రాఫ్ట్ ఈరోజు మనం వేసేది. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఉంది కదా, దీనికి ఇక్కడ ఇలా 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 వేయండి మిడిల్లో. ఇప్పుడు దీనికి మీకు ఏ కలర్స్ అయితే ఇష్టమో ఆ కలర్స్ తోటి నీట్ కలర్స్ అన్నీ వేసేయండి ఫాస్ట్గా. పిల్లలు, నేనైతే ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్కి అంతా కూడా బ్రౌన్ కలర్ పెన్సిల్ తోటి కలర్ వేస్తున్నాను. మరి మీరు ఏ కలర్తో కలర్ వేస్తున్నారు? చిల్డ్రన్, ఇప్పుడు వీటన్నిటికి మనం నీట్గా కలర్స్ వేసాం కదా. ఈ కలర్స్ వేసిన వాటికి ఇట్లా నీట్గా దీని మీద అంతా కూడా బార్డర్ వేయండి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్ అయినా సరే బ్రైట్ కలర్ ఉన్నది తీసుకొని ఇలా బార్డర్స్ అన్నీ వేయండి. నీట్గా దీనికి బార్డర్స్ వేయండి. నీట్గా మనము ఎలా అయితే స్టార్టింగ్ మనం పెన్సిల్తో వేసుకుంటూ వచ్చాము లైన్స్, వాటి మీదనే ఇలా థిక్ కలర్ ఏదైనా తీసుకొని స్కెచ్ కానీ మార్కర్ కానీ
తీసుకొని ఈ లైన్స్ అన్నిటికి కూడా నీట్గా బార్డర్ వేయండి. ఇక్కడ హిల్ ఉంది కదా, ఈ హిల్కి కూడా బార్డర్ వేయండి. ఏవైతే లైన్స్ మనము వేస్తూ వచ్చామో ఆ లైన్స్ మీద ఇలా వేయండి. చిల్డ్రన్, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మార్కర్ తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మెమరీ వర్డ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడేమో ఐ ఆమ్ ద వే అని రాయండి. ఇక్కడేమో ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని రాసి ఇక్కడ జాన్ 14:6 అని రాయాలి. ఓకేనా? ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని రాసి జాన్ 14:6 అని ఇక్కడ రాయండి. సో ఇలా మనం మెమరీ వర్డ్స్ రాసాం కదా, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, జాన్ 14:6 అని. ఇప్పుడు మనం ఎలా అయితే దీని క్రాఫ్ట్ని మనము చేస్తూ వచ్చామో ఈ బార్డర్స్ లైన్ ప్రకారంగా దీన్ని కట్ చేసుకోండి ఫాస్ట్గా. నీట్గా సిజర్ తీసుకొని ఏవైతే మనం ఇక్కడ చేస్తూ వచ్చామో బార్డర్కి ఏమి కాకుండా సైడ్ నుంచి నీట్గా బార్డర్లు ఏవి కట్ కాకుండా నీట్గా కట్ చేయండి. సో ఈరోజుటి మన పేపర్ క్రాఫ్ట్ ఏంటి అంటే మెమరీ వర్డ్స్ జాన్ 14:6, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, జాన్ 14:6. మీరందరూ కూడా నాతో పాటు చెప్పండి నాన్న, అందరూ కూడా చెప్పాలి ఇప్పుడు. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, జాన్ 14:6, జాన్ 14:6. ఈ మెమరీ వర్డ్స్ని మీ ఇంట్లో ఉన్న మీ మమ్మీ డాడీ వాళ్ళతోటి, మీ ఎల్డర్స్ తోటి, అమ్మమ్మ తాత వాళ్ళతోటి కూడా మీరు చెప్పండి. ఎవరైనా బాధపడుతున్నా కానీ వాళ్ళకు కూడా ఇది చెప్పండి. మీరేం బాధపడకండి, దేవుడు ఉన్నాడు కదా, నేనే మార్గంను సత్యంను జీవంను అన్నాడు కదా. మనం దేనికైనా సరే మనం ప్రార్థన పూర్వకంగా వెళ్ళినప్పుడు దేవుడు మనకు అన్నిటికీ సమాధానాన్ని ఇస్తాడు అని ఈ మెమరీ వర్డ్స్ని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.